ఇవాల్టి నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అండ్ ఇవాల్టి నుంచే ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు వరల్డ్ కప్లో అగేన్స్ట్ యూఎస్ఏ. అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి కూడా T20 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తారా లేదా అని చెప్పేసి టు నో ద ఆన్సర్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో ఇండియన్ 15 మెంబర్ స్క్వాడ్లో T20 స్క్వాడ్లో లాస్ట్ మూమెంట్లో ఒక ప్లేయర్ ఇంజూర్డ్ అయిపోయాడు, హర్షిత్ రాణా. మరి తన ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చారు, విల్ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్, ఎందుకంటే ఫర్ ది 6th టైం ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ గెలిచారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో తెలుసా? వైభవ్ సూర్యవంశీ. రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టుడే, ఎందుకంటే ఒకటేమో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు, దాంతోపాటు ఇవాళ వరల్డ్ కప్ కూడా స్టార్ట్ కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ ఈ వీడియోలో. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఇండియా ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ లెట్స్ సెలబ్రేట్ ద అండర్-19 టీమ్. ఛాంపియన్షిప్ గెలిచారు. దిస్ ఈస్ ద 6th టైం వరల్డ్ కప్ గెలుస్తాం ఇండియా అండర్-19 టీమ్. సూపర్ పర్ఫార్మెన్స్. దిస్ వాజ్ సంథింగ్ స్పెషల్, ఎందుకంటే మొత్తం టోర్నమెంట్లో దే వేర్ అన్బీటెన్. అయితే ఇంగ్లాండ్ వాజ్ అ వెరీ గుడ్ సైడ్ అనమాట. వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ అటాక్, మంచి బ్యాటింగ్, వాళ్ళు కూడా అన్బీటెన్ ఉన్నారు. కానీ వన్ సైడ్ అయిపోయింది వార్. ఎందుకు? బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ. ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 411 కొట్టారు. అండ్ వైభవ్ సూర్యవంశీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్లో బెస్ట్ నాక్ ఆడేశాడు. ఈ సేవ్డ్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫైనల్. సెమీఫైనల్లో కూడా బ్రిలియంట్ 50+ రన్స్ కొట్టాడు. అండ్ ఫైనల్లో 80 బాల్స్లో 175, 15 4s అండ్ 15 6s. అంటే 150 రన్స్ ఓన్లీ బౌండరీస్ ఇంకా 6sలో కొట్టాడు. వార్ వన్ సైడ్ చేసేసాడు. 411కి చేరుకున్నారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 50+ రన్స్ కొట్టాడు. లాస్ట్లో కనిష్క్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూసాం, అందుకని 400 దాటారు ఇండియా. ఇన్ రిప్లై ఇంగ్లాండ్ ఎప్పుడు గేమ్లోనే లేరు. దట్స్ ఇట్. 100 రన్స్తో ఇండియా ఈ మ్యాచ్ గెలిచారు. ఫెంటాబులస్ పర్ఫార్మెన్స్, ఐసింగ్ ఆన్ ద కేక్. ఇందాక చెప్పినట్టు మొత్తం టోర్నమెంట్ అన్బీటెన్. 6th టైం ఈ ఛాంపియన్షిప్ గెలిచింది. అండ్ వెల్ దెన్ టీమ్ ఇండియా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సెమీఫైనల్లో హైదరాబాద్ అబ్బాయి ఆరెన్ జార్జ్ కూడా బ్రిలియన్ సెంచరీ కొడదని చూసాం. సో చాలా మంది నుంచి అంత కలెక్టివ్ పర్ఫార్మెన్స్తో మొత్తానికి ఛాంపియన్షిప్ అయితే గెలిచారు. కంగ్రాచులేషన్స్ టు ఇండియా అండర్-19 టీమ్. అండ్ పర్ఫెక్ట్ టైంలో కూడా చూడండి, ఇవాళ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్. నిన్న జూనియర్స్ గెలిచి ఒక మోటివేషన్ ఇచ్చారనమాట సీనియర్స్కి, చలో మీరు కూడా గెలవండి అని చెప్పేసి. 2023 నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని ఐసీసీ ఈవెంట్స్ ఇండియానే. వైట్ బాల్ క్రికెట్లో ఫస్ట్ T20 వరల్డ్ కప్, అంత ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు మళ్ళీ ఇండియా అండర్-19 టీం వరల్డ్ కప్ గెలుస్తాం. సెల్యూట్ టు దిస్ జూనియర్ టీం. మొత్తానికి ఇన్స్పిరేషన్ అయితే చేశారు బిఫోర్ ద వరల్డ్ కప్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద T20 వరల్డ్ కప్. ఇవాళ నుంచి స్టార్ట్. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అయితే మనం ఫస్ట్ ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఏంటంటే ఈ 15 మెంబర్ ఇండియన్ టీమ్ స్క్వాడ్లో లాస్ట్ మూమెంట్లో ఒక ప్లేయర్కి ఇంజురీ అయింది, హర్షిత్ రాణాకి. అన్ఫార్చునేట్లీ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు దట్ హీ గాట్ ఇంజూర్డ్ ఇన్ ద లాస్ట్ వార్మప్ గేమ్ ఆడారు కదా ఇండియా అగేన్స్ట్ ద సౌత్ ఆఫ్రికా. ఆ మ్యాచ్లో తనకి ఇంజురీ అయిందంట. సో అన్ఫార్చునేట్లీ స్కాన్స్ చేశారు, ఫిజియో మొత్తం స్టడీ చేశారు తనకి. అన్ఫార్చునేట్లీ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్. సో బీసీసీ, ఐసీసీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఒక ప్లేయర్ రిప్లేస్మెంట్ గురించి. ఐసీసీ యాక్సెప్ట్ చేశారు. అండ్ ద ప్లేయర్ ఇస్ మొహమ్మద్ సిరాజ్. అన్ఫార్చునేట్లీ ఫీల్ ఫర్ హర్షిత్ రాణా. చాలా మంచి చేశాడు వైట్ బాల్ క్రికెట్లో. అండ్ ఇట్స్ హార్ట్ బ్రేక్. వరల్డ్ కప్ జస్ట్ ముందు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి తనకి ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ అని. ఇంకోవైపు సిరాజ్ మియాకి గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే హీ వాజ్ ఆల్సో డిజర్వింగ్. వైట్ బాల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు తను కూడా, తనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అయితే ఎటు మీరు చూస్తే ఇది హర్షిత్ రాణా బహుశా వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఆడేవాడు కాదు, తను బ్యాకప్ బౌలర్ లాగా ఉన్నాడు. ఎందుకంటే హర్షదీప్ ఇంకా బూమ్రాకి ఎవరికైనా ఇంజురీ అయితే హీ మైట్ బి కమింగ్ ఇన్. సో అలానే ఇప్పుడు సిరాజ్ కూడా అలా సిచ్యువేషన్లోనే ఉంటాడు. ఇప్పుడు హర్షదీప్ ఇంకా బూమ్రా ఎవరికన్నా ఏమైనా అవుతే, లేకపోతే అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్తే వరల్డ్ కప్లో, అప్పుడు హిల్ బీ ప్లేయింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11. సో దట్ ఈస్ ద రిప్లేస్మెంట్. నన్ను అడిగితే రైట్ రిప్లేస్మెంట్, ఎందుకంటే సిరాజ్ ఫాస్ట్ బౌలర్ కావాలి ఇండియాకి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్కి ఎప్పుడు ఫాస్ట్ బౌలరే రిప్లేస్మెంట్ ఉండాలి. సిరాజ్ మియా వాజ్ ద రైట్ ఆప్షన్. మేబీ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, కానీ సిరాజ్ ఈజ్ మోర్ యాక్యురేట్, ఇంకా దానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిరాజ్కి ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది. సో దాట్స్ ఇట్. మొత్తం రిప్లేస్మెంట్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు మనం లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ గేమ్, ఇండియా వర్సెస్ యూఎస్ఏ. సో ఇవాల్టి మ్యాచ్ గురించి చెప్పే ముందు మీకు ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ అస్సలు అందరి మైండ్లో క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి అసలు ఎంత ఛాన్స్ ఉంది, ఆర్ దే రియల్లీ ద ఫేవరెట్స్? టు నో దట్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ మ్యాచ్ గురించి చెప్పిన తర్వాత ఐ విల్ టెల్ యూ అసలు ఎక్కడ ఆడుతున్నారు మ్యాచ్లో, ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
ఎనీవేస్ విల్ గెట్ టు దట్. బిఫోర్ దట్ ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎక్కడ ఆడుతున్నారు? వరల్డ్ కప్లో క్యాంపెయిన్ ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ యూఎస్ఏ వాంకడే స్టేడియంలో ఆడుతున్నారు అగేన్స్ట్ యూఎస్ఏ. అయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175. లాస్ట్ 10 మ్యాచెస్ చెప్తున్నాను, T20 మ్యాచెస్ ఈ గ్రౌండ్లో అయినప్పుడు. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ 5 టైమ్స్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ 5 టైమ్స్ గెలిచారు. కానీ కళ్ళు మూసుకొని టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే చేస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ప్లేయింగ్ 11 ఆఫ్ యూఎస్ఏ. స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి, ఇట్లా ఉంది వీళ్ళ ప్లేయింగ్ 11. దీంట్లోంచి నేను వేరే కలర్లో కొంతమంది ప్లేయర్ని హైలైట్ చేశాను. వీళ్ళు ఎవరంటే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఆండ్రెస్ గౌస్ వికెట్ కీపర్ తిను, బ్యాటర్, హీఈస్ అ వెరీ గుడ్ బ్యాటర్, వాచ్ అవుట్ ఫర్ హిమ్. అండ్ మోనాంగ్ పటేల్ క్యాప్టెన్ తిను, ఏంటంటే టీంని తీసుకొని వెళ్తాడు, హీ ప్లేస్ గుడ్ నాక్స్. అండ్ బౌలింగ్లో ఇద్దరు ఉన్నారు చూడండి, అలీ ఖాన్ అనే మంచి ఫాస్ట్ బౌలర్, హీ బౌల్స్ రియలీ వెల్. అండ్ సౌరవ్ నేతవల్కర్ గుర్తున్నాడా, లాస్ట్ T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఇద్దరిని అవుట్ చేశారు. అయితే దీస్ ఆర్ ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ యూఎస్ఏ. అయితే వీళ్ళు 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడారు వరల్డ్ కప్లో ఇప్పుడు దాకా. ఒకటి ఇండియా ఏతో 200+ రన్స్ కొట్టారు. అండ్ రీసెంట్లీ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు న్యూజిలాండ్తో ఆడారు వార్మప్ మ్యాచ్. న్యూజిలాండ్ 208 కొడితే వీళ్ళు 201 కొట్టారు. జస్ట్ 7 రన్స్తోనే ఓడిపోయింది మ్యాచ్ వీళ్ళు. సో వీళ్ళ బ్యాటింగ్ సత్తా ఉంది. సో దట్స్ అబౌట్ యూఎస్ఏ. ఓకే, నౌ కమింగ్ టు టీమ్ ఇండియా. ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ప్రాబబుల్ కాదు, నా ప్రకారం ఇదే ఉండొచ్చు మోస్ట్ లైక్లీ. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం డుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఇది ప్లేయింగ్ 11. మోస్ట్ లైక్లీ ఇట్లానే ఉంటుంది. అండ్ టోర్నమెంట్ అంతా ఇట్లానే ఉంటుంది, అన్లెస్ మీరు వేరే వేరే వెన్యూస్లో ఆడితే. కానీ ఇండియాలో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు మోస్ట్ లైక్లీ ఇట్లానే ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మేబీ చెన్నైలో చేంజ్ అవ్వచ్చు. అయితే ఎనీవేస్ ఇక్కడ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అంటే అందరు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎస్పెషల్లీ స్పెషల్ టాలెంట్ ఏమంటే మనకు తెలుసు అభిషేక్ శర్మ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, బూమ్రా అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ టీమ్, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అయితే మొత్తానికి మ్యాచ్ ప్రెడిక్షన్కి వస్తే యు నో దట్ ఇండియన్ టీమ్ ఎట్లయితే మంచి స్ట్రెంగ్త్ చూపిస్తున్నారో, ఫామ్ చూపిస్తున్నారో, ఐ థింక్ హికప్స్ ఏం ఉండపోవచ్చు ఈ మ్యాచ్. ఇండియా విల్ వాక్ త్రూ అనిపిస్తుంది. ఈ పిచ్ మంచి సూట్ అవుతుంది ఇండియా స్ట్రెంగ్త్కి. సో ఐ సీ ఇండియా విన్నింగ్ దిస్ మ్యాచ్ కంఫర్టబుల్. బిగర్ క్వశ్చన్ ఇందాక చెప్పింది, విల్ ఇండియా విన్ దిస్ T20 వరల్డ్ కప్? అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. సో ఇండియన్ టీం వరల్డ్ కప్ గెలుస్తానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి టు ఫైండ్ అవుట్ ఫస్ట్ మనం వెన్యూస్ ఇంకా స్కెడ్యూల్ చూడాల్సిందే టీమ్ ఇండియాది. అయితే ఆల్రెడీ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ ఎక్కడ ఉన్నాయి, వెన్యూస్ ఏంటి, ఎవరితో ఆడబోతున్నారు, సూపర్ 8స్కి వెళ్తే సూపర్ 8 మ్యాచెస్ ఎవరితో ఉండొచ్చు, వెన్యూస్ ఏంటి, అండ్ సెమీఫైనల్ వెన్యూ అగైన్ అండ్ ఫైనల్ వెన్యూ అగైన్, అంత మొత్తం ఇన్ డీటెయిల్ క్లియర్గా స్క్రీన్ మీద వేసాను చూడండి, క్లారిటీ వస్తుంది. అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే అన్నీ చూడండి, మొత్తం వెన్యూస్ ఎక్కడైతే ఆడుతున్నారో 90% అన్ని బ్యాటింగ్ పిచెస్. ఇండియా బ్యాటింగ్ స్టైల్కి మంచిగా సూట్ అవుతుంది. ఓన్లీ 2 వెన్యూసే. ఒకటేమో కొలంబో, పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది, అక్కడ ఒక చోట పిచ్ స్లో ఉంటుంది శ్రీలంకలో. అండ్ అగైన్ చెన్నైలో మ్యాచ్ ఆడబోతున్నారు, అక్కడ పిచ్ రిలే చేశారు. ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది, ఇది కొంచెం స్లో ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 వెన్యూస్ మిగతా మ్యాచ్లు అన్ని గుడ్ బ్యాటింగ్ పిచెస్, ఇంక్లూడింగ్ సెమీఫైనల్ ముంబై. ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవుతే ముంబైలోనే ఆడతారు. కానీ ఫైనల్ ఒకవేళ పాకిస్తాన్ క్వాలిఫై అవుతే అప్పుడు వెళ్ళి శ్రీలంకలో మ్యాచ్ ఆడతారు. కానీ ఒకవేళ పాకిస్తాన్ రాకపోతే అహ్మదాబాద్లోనే ఆడతారు, విచ్ ఈస్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఇది సంగతి, క్లారిటీ వచ్చింది కదా. నౌ మూవింగ్ ఆన్ టు ఫస్ట్ ఇండియా స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాలి. నెంబర్ 1 స్ట్రెంగ్త్ ఇండియాకి గెలుస్తాం అలవాటు చేసుకున్నారు. లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా ఇండియా 85% మ్యాచెస్ గెలిచారు. దే మేడ్ విన్నింగ్ ఏ హ్యాబిట్. నెంబర్ 2 బ్యాటింగ్ ఫస్ట్, బిగ్ టోటల్స్. అంటే లాస్ట్ 22 గేమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాంట్లో 10 గేమ్స్ 200+ రన్స్ కొట్టారు. ఏ టీం ఇంత 200+ రన్స్ కొట్టలే. ముందు చెప్తా, దిస్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకో. నెంబర్ 3 బౌలింగ్ కంట్రోల్. 200+ రన్స్ ఇండియా కన్సీడ్ చేసింది లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా. సెకండ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఒక్కటేసారి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ముందు చెప్తా. నెంబర్ 4 వరల్డ్లో నెంబర్ 1 కోర్ ఉంది. నెంబర్ 1 కోర్ అంటే అభిషేక్ శర్మ, దాని తర్వాత తిలక్ వర్మ. నెంబర్ 3 తన యావరేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంది నెంబర్ 3 బ్యాటర్కి. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలర్. సో నెంబర్ 1 కోర్ సాలిడ్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ వైజ్. అండ్ దాని తర్వాత డెడ్లీ పేస్ డ్యో, ఎక్స్పీరియన్స్, బూమ్రా, హర్షదీప్, హైయెస్ట్ వికెట్స్, ఎన్నో మ్యాచ్లు ఆడేస్తున్నారు, కంట్రోల్ ఉంది, ఇది ఇంకో స్ట్రెంత్. అండ్ ఫైనలీ ఆల్రౌండ్ డెప్త్, హార్దిక్ పాండ్యా, శివం డూబే, అక్షర్ పటేల్. ఇంకా దీనికంటే ఆల్రౌండర్స్ ఏదైనా టీంలో ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఏ టీంలో లేదు. అది సంగతి స్ట్రెంత్. అన్ని టీమ్స్ కంపేర్ చేయండి, ఏదో ఒక లోపం ఉంది, కానీ ఇండియా మాత్రం ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ అనిపిస్తుంది. ఐ టెల్ యూ ముందు వై. అండ్ నౌ కమింగ్ టు ఇండియా థ్రెట్స్. 2 మేజర్ థ్రెట్స్ ఉన్నాయి. నెంబర్ 1 డ్యూ ఫ్యాక్టర్. ఇది ఆల్రెడీ రోహిత్ శర్మ అండ్ MS ధోని ఇద్దరు వరల్డ్ కప్ విన్నింగ్ T20 క్యాప్టెన్స్ ఫార్మర్ పాయింట్అవుట్ చేసిన డ్యూ ఫ్యాక్టర్ ఇది. డెఫినెట్లీ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ ఎ సీజన్ అది అనమాట. డ్యూ వస్తుంది ముంబైలో, అహ్మదాబాద్లో, ఎస్పెషల్లీ నాకౌట్ స్టేజెస్లో బిగ్ మ్యాచెస్ అప్పుడు డ్యూ రావాల్సిందే. ఇది ఎట్లా ఇండియా హ్యాండిల్ చేస్తారు. అయితే అకార్డింగ్ టు మీ
ఇండియా ఇది ఆల్రెడీ దృష్టిలో పెట్టుకొని గేమ్ ప్లాన్ తయారు చేశారు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను ఇండియా స్ట్రెంత్స్లో 200+ రన్స్ ఇండియా ఆల్రెడీ కొడతాం అలవాటు చేసుకున్నారు. ఒకవేళ ఇండియా టాస్ ఓడిపోయి బిగ్ మ్యాచెస్లో అక్కడ డ్యూ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేశారనుకోండి, అలవాటు ఉంది కదా, ఏ టీంకి అలవాటు లేదు 200+ రన్ కొడతాం. వేరే టీమ్స్ 180, 190 కొడితే కష్టం అవుతుంది. కానీ ఇండియా ఆల్రెడీ అలవాటు చేసుకున్నారు 200+ కొడతాం, అది కూడా 20-30 రన్స్ ఎక్స్ట్రా కొడుతున్నారు. ఎందుకు? బికాజ్ డ్యూ ఫ్యాక్టర్లో బౌలింగ్ వేయాలంటే మీకు ఆ ఎక్స్ట్రా రన్స్ కుషన్ ఉండాలి. అండ్ ఇండియా 200+ రన్స్ కూడా కన్సిడర్ చేయలేదు, ఒకటేసారి కన్సిడర్ చేశారు మొత్తం త్రూఅవుట్ దిస్ వరల్డ్ కప్ సైకిల్. సో ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ డ్యూ అంట నేను బిగ్ మ్యాచెస్ అప్పుడు. నెంబర్ 2 థ్రెట్ ఏంటంటే స్లో పిచెస్లో ఎట్లా ఆడతారు. సో ఇండియాకి ఏంటంటే ఫేవరబుల్, స్లో పిచెస్ ఎక్కువ లేవు. ఇండియాలో మ్యాచ్లో ఆడే అన్ని బ్యాటింగ్ పిచెస్ మీరు చూడండి, వెన్యూస్ అన్ని ఎక్సెప్ట్ 2 చెప్పానా, శ్రీలంకలో కొలంబో ఒకటి, అండ్ నెంబర్ 2 చెన్నై, అది కూడా చెన్నై రీలేట్, దట్ ఆల్సో క్యాన్ బి ఎ గుడ్ పిచ్. సో ఈ సెకండ్ థ్రెట్ కూడా బహుశా అంత ఉండకపోవచ్చు. అండ్ ఒకవేళ స్లో ఉన్న ఇండియా కౌంటర్ ఏంటంటే తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఈ కెన్ హ్యాండిల్ ద టర్నింగ్ పిచెస్, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ప్రెషర్ సిచ్యువేషన్ ఈ కెన్ హ్యాండిల్. అండ్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, అందుకని ఎక్స్ట్రా బ్యాటర్ని కూడా ఆడిపిస్తున్నారు. ఎవరు? రింకు సింగ్, తను కూడా స్పిన్ చాలా మంచిగా ఆడతాడు. సో ఇక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఇండియాకి. సో ఆల్ బేసెస్ కవర్డ్ అంటున్నా. కానీ ఎనీవేస్ దీస్ వేర్ ద థ్రెడ్స్. నౌ కమింగ్ టు చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు చూపిస్తా, బహుశా నో వన్ హ్యాస్ నోటీస్ దిస్. ఒక్కసారి T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీం ఇంకా కరెంట్లీ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఈ రెండు పక్కన వేస్తున్నా చూడండి. దీంట్లోంచి చేంజెస్ ఏమైనాయో వేరే కలర్లో హైలైట్ చేశారు. రోహిత్ శర్మ ప్లేస్లో అభిషేక్ శర్మ వచ్చాడు ఓపెనర్, విరాట్ కోహ్లీ ప్లేస్లో ఇషాన్ కిషన్. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారా, ద ప్లేయింగ్ అగ్రెసివ్ క్రికెట్, స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. అండ్ రిషబ్ పంత్ ప్లేస్లో తిలక్ వర్మ వచ్చాడు, తను కూడా మ్యాసివ్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ దో బ్రేక్ వచ్చిన తర్వాత కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు, అంటే మ్యాచ్లు గెలిపించే సత్తా ఉంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఇంకోటి రవీందర్ జడేజా ప్లేస్లో రింకు సింగ్ వచ్చాడు, రింకు సింగ్ ఆల్సో ఈజ్ అ ఫినిషర్, సూపర్. అండ్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో ప్లేయింగ్ 11లో కరెంట్లీ వరుణ్ చక్రవర్తి ఈజ్ అ నెంబర్ 1 బౌలర్. అంటే రైట్ నో ఇది ఎందుకు చూపిస్తుందంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే దెర్ ఈజ్ నో లెస్, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకు ఇంప్రూవ్మెంట్ అంటున్నా అంటే ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ సిమిలర్ టీమ్ ఆడుతున్నారు, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, 1 year నుంచి మ్యాచ్ ఆడి అన్ని కండిషన్స్లో తెలుసు వీళ్ళకి. ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ అప్గ్రేడ్ అంటా నేను. టీమ్ ఎక్స్పీరియన్స్తో వచ్చినా గెలిచి అలవాటు చేసుకొని వస్తున్నారు అన్ని కండిషన్స్లో. సో దట్స్ వై ఐ ఫీల్ ఇంకా దీనికంటే బెటర్ టీం ఉండదు. మీరు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ అన్ని స్క్వాడ్స్, ఆస్ట్రేలియా అందరికి ఇంజురీ కన్సర్న్స్, ఒకళ్ళకి మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఒకళ్ళు బౌలింగ్ ప్రాబ్లం ఉంది. కానీ ఇండియా ఆల్ బేసెస్ కవర్డ్, చాలా మంచి క్యాప్టెన్ ఉన్నాడు, అందరు మంచి రైట్ టైంలో ఫామ్లో వచ్చేసారు. ఇంకా దీనికంటే బెటర్ టీం ఉండదు. అందుకని ఐ ఫీల్ ఇండియా 90% అవుట్ ఆఫ్ 100% ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి ఛాన్స్ ఉంది. ఆ 10% కూడా లక్ ఫ్యాక్టర్కి వదిలేస్తున్నాం, ఏం చెప్పలేము అంతే. 90% మాత్రం నా ప్రకారం ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవాల్సిందే. మరి మీరేమంటారు చెప్పండి, ఇండియా థ్రెట్స్ ఏంటి, వాట్ ఆర్ ద అపోనెంట్స్ యూ ఫీల్, ఇండియా ఏ స్టేజ్లో ఎండ్ అవ్వచ్చు? బీ హానెస్ట్, ఈ టీం మొత్తం చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత వాట్ యూ ఫీల్, వాట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మొత్తానికి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఇవాళ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్. విషింగ్ ఇండియన్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ జూనియర్స్ ఒక సాలిడ్ గోల్ సెట్ చేశారు, అదే సీనియర్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అలా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.